వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను డిజైన్ చేసుకున్న కొన్ని వర్క్ బ్లౌజ్ డిజైన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది కంప్యూటర్ వర్క్ డిజైన్, పికాక్ డిజైన్ లాగా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ సేమ్ టోటల్ మిర్రర్స్, ఇలా బ్యాక్ సైడ్ టోటల్ డిజైన్ వచ్చింది. అండ్ కలర్వి డిజైన్ చేయించాను. ఏ శారీకైనా సెట్ అవుతుందండి. హ్యాండ్స్కి కూడా పికాక్ లాగా డిజైన్ వచ్చేసి టోటల్ మిరర్స్తో ఇట్లా సెట్ చేయించాను. ఇది ఏ శారీ మీదకైనా సెట్ అయిపోతుంది ఈజీగా. అండ్ ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, దీనికి సైడ్ జిప్ కూడా పెట్టుకున్నాము. లుక్ అయితే టోటల్గా చాలా బాగా వచ్చింది. అండ్ దీన్ని ఏ శారీ మీదకైనా పేరప్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్. ఇది కుందన్స్, ఆరి వర్క్ అన్నీ వచ్చింది. హ్యాండ్స్కి వచ్చేసి కుందన్స్తో ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను. బ్యాక్ సైడ్ కూడా కుందన్స్ అన్నీ పెట్టారు, చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి కూడా సైడ్ జిప్ అండ్ ప్రిన్సెస్ కట్. ఇది అనదర్ బ్లౌజ్, ఇది కూడా సేమ్ మిరర్స్తో డిజైన్ చేయించాను. ఫ్రంట్ సైడ్ ఇలా ప్రిన్సెస్ కట్ ఫుల్ వద్దా అనుకునేసి మేము ఆఫర్కే వేయించుకున్నాము. మిరర్స్ అండ్ కుందన్స్ వచ్చాయి, చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ ఇలా మొత్తము వైట్ కుందన్స్తో డిజైన్ చేయించాము. మిరర్స్ అండ్ వైట్ కుందన్స్, ఆరి వర్క్, చిన్న చిన్నవి మిరర్స్ పెట్టించాము. ఇలా లుక్ వైజ్ చాలా బాగా వచ్చింది. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే అండ్ సైడ్ చిప్పే. మేము మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ ప్రిన్సెస్ కట్టే ప్రిపేర్ చేస్తాం, ఎందుకంటే ఫ్రంట్ సైడ్ చాలా నీట్గా వస్తుందని చెప్పేసి. హ్యాండ్స్కి ఇలా మిరర్స్ అండ్ కుందన్స్తో డిజైన్ చేయించాము. సూపర్ లుక్ వచ్చింది. నెక్స్ట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్, దీనికి కూడా మేము ప్రిన్సెస్ కట్టే ప్రిపేర్ చేసాము. చాలా లుక్ బాగా వచ్చింది. అండ్ ఇది ఓన్లీ థ్రెడ్తో మేము డిజైన్ చేయించాము. ఫ్రంట్ సైడ్ ఆఫర్కి వేయించాము, బ్యాక్ సైడ్ ఫుల్గా డిజైన్ చేయించాము. టోటల్ థ్రెడ్, అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ వచ్చాయి అంతే. ఫుల్ థ్రెడ్ వర్క్. హ్యాండ్స్ వచ్చేసి దీనికి కూడా సైడ్ జిప్ అండ్ ప్రిన్సెస్ కట్టే. హ్యాండ్స్కి ఇలా సింపుల్గా చిన్న స్టోన్స్ లాగా పెట్టేసి డిజైన్ చేయించాము. ఫ్రంట్ సైడ్ చూడండి, మీరే చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో. ఇంకొక అనదర్ బ్లౌజ్ ఇది. మేము ఫ్రంట్ సైడ్ ఏం డిజైన్ చేయించలేదు, కానీ ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. బ్యాక్ సైడ్ అక్కడక్కడ థ్రెడ్తో ఫ్లవర్స్ వేయించాము అండ్ వైట్ కుందన్స్తో డిజైన్ చేయించాము. ఒకసారి క్లియర్గా చూడండి, చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ అక్కడక్కడ ఫుల్ వర్క్ లేకోకుండా అక్కడక్కడ ఇట్లా డిజైన్ చేయించాము థ్రెడ్ అండ్ వైట్ కుందన్స్తో. ఇది ఇంకొక వర్క్ బ్లౌజ్. ఇది మొత్తం టోటల్ కుందన్స్తో చేయించాము. చాలా హెవీగా అనిపిస్తుంది. కుందన్స్తో మనం డిజైన్ చేయడం వల్ల చాలా అంటే చాలా హెవీగా అనిపిస్తుంది. బ్లౌజ్ వెయిట్ కూడా హెవీగా అనిపిస్తుంది మనకు. దీనికి ఇలా కొత్తగా టాజల్స్ ఒకటి వేపించాము, చూడడానికి లుక్ బాగా అనిపించింది. అండ్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ కుందన్స్ ఇలా చిన్న ఫ్లవర్స్ లాగా హ్యాండ్కి డిజైన్ చేపించాము. ఇది ఇంకొక బ్లౌజ్. ఇది నా శ్రీమంతం బ్లౌజ్. 2018లో నా శ్రీమంతం అయింది. నాకు మెమరబుల్ బ్లౌజ్ అంటే ఇదే. ఇది కూడా టోటల్ పికాక్తో వేపించాము. టోటల్ కుందన్ వరకు చాలా అంటే చాలా హెవీగా అనిపిస్తుంది. దీనికి కూడా టాజల్స్ వేపించాము. అప్పుడు ఇది ఒక ట్రెండ్లో ఉండే టాజల్స్. ఇది అనదర్ బ్లౌజ్. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్. ఇది హ్యాండ్మేడ్ ఏం కాదు, కంప్యూటర్తో డిజైన్ చేయించాము. మొత్తం థ్రెడ్తో, మొత్తం టోటల్ థ్రెడ్ ఏం యూస్ చేయలేదు. ఇలా ఫ్లవర్స్ వచ్చింది. చాలా లుక్ అంటే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్కి చూడండి ఫుల్గా వేపించాము, చాలా లుక్ బాగా వచ్చింది. ఇది ఇంకొక బ్లౌజు. ఇది కూడా మేము మొత్తం చెప్పాను కదా, మాకు ఎక్కువ ప్రిన్సెస్ కట్ అంటే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఫుల్గా డిజైన్ చేయించాము. ఇది కూడా థ్రెడ్ వర్క్. అక్కడక్కడ చిన్న కుందన్స్ వచ్చాయి అంతే. అక్కడక్కడ చిన్న చిన్న పైల్స్ లాగా వచ్చేసాయి. హ్యాండ్స్కి కూడా చూడండి ఫుల్ థ్రెడ్. చాలా బాగుంటుంది, చాలా లుక్ వచ్చింది. ఫినిషింగ్ కూడా సూపర్గా వచ్చింది. దీనికి కూడా మేము సైడ్ చిప్పే పెట్టించాము. ఎక్కువ మేము సైడ్ చిప్ అండ్ ప్రిన్సెస్ కట్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. లుక్ చాలా బాగుంటుందని చెప్పేసి. చూడండి ఫ్రంట్ సైడ్ చూడండి ఎంత నీట్గా చిన్న చిన్న ఫ్లవర్స్, అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్ అలా వచ్చాయి. ఇది ఇంకొక బ్లౌజు. ఇదంటే చాలా హెవీగా వచ్చింది. ఇది ఓన్లీ గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో చేసాము. అవి పర్ల్స్ మనం యూజ్ చేయడం వల్ల చాలా హెవీగా వచ్చింది. అక్కడక్కడ హ్యాండ్స్కి ఒక మిర్రర్తో చిన్నగా డిజైన్ చేయించాం, కానీ మొత్తం పర్ల్స్ దానివల్ల చాలా హెవీగా వచ్చింది. ఒకసారి డీటెయిల్గా చూడండి. హ్యాండ్స్కి వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేయడం వల్ల చాలా లుక్ వచ్చింది.